మొసలి కన్నేళ్ళు అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి స్నేహితులు. నీళ్లల్లో ఉండే మొసలికి నేలమీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా? అది ఎవరికీ తెలీదు. ఎలాగో పరిచయం అయ్యింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్లల్లో ఉంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి. కాని కోతికి మొసలిమీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ల స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. ఏంటిది, నిజామా? నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు. మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయని పంచుకుని తినచ్చు అంది. మొసలికి భార్యమీద పిచ్చి కోపం వచ్చిందా? తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మీంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పడకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకి చాలా ఆనందం కలిగిం. మొసలి